దుర్భేద్యమైన దండకారణ్యం మావోయిస్టులకు స్థావరంగా నిలిచింది. ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్తూ మావోయిస్టు పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి తెచ్చింది. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవులు ఎర్రబారే అలాంటి దండకారణ్యంలోకి ఎంటర్ అయింది బిగ్ టీవీ. సాహసోపేతమైన జర్నీతో విస్తుబోయే నిజాలను మీ ముందుకు తీసుకొచ్చింది. అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో పరిస్థితిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. చుట్టూ అందమైన ప్రాంతం, కనీసం రోడ్డు సౌకర్యం చక్కగా లేని ప్రాంతాలు. ఈ అబుజ్మడ్ అడవులంటేనే వీటికి ఒక పెట్టిన పేరు. ప్రకృతితో సంతోషంగా ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు. మావోయిస్టులకు కూడా ఇక్కడ సేఫ్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాలకు ఎవరూ సాహసం చేయలేని విధంగా బిగ్ టీవీ సాహసం చేసుకుంటూ ఇప్పటికే అనేక వాగులు వంకలు సెలేర్లు దాటుకుంటూ ఫైరింగ్ జరిగిన ప్రాంతానికి వెళుతూ ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి కాలిబాటను వెళ్లాల్సిన పరిస్థితి ఇంకా నెలకొని ఉంది. ఇంకా సుమారు ఒక 5-6 కిలోమీటర్ల గంటల పాటు నడిస్తే ఒక 5-6 కిలోమీటర్ల పైగా మనం ఆ ప్రాంగణాన్ని చేరుకోగలుగుతాం. చూద్దాం, ఎవరు చేయని సాహసం ఒక బిగ్ టీవీ గ్రౌండింగ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఫైరింగ్ జరిగిన ప్రాంగణానికి చేరుకునేందుకు సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉంది. చూద్దాం. మొత్తానికైతే కాల్పులు జరిగినటువంటి ప్లేస్కి మనం ప్రయాణం చేస్తున్నాము. ఇంకా గుట్టలు ఎక్కుతున్న నేపథ్యంలోనూ విభిన్నమైనటువంటి కొన్ని మనకి ఆనవాళ్ళు కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇక్కడ అసలు ఏరియాలో ఎవరు మనుషులు సంచరించేటువంటి సాహసం లేదు. అలాంటి ప్రదేశాల్లో ఎర్రటి అంటే ఇది మరి వాళ్ళు ఈ రెడ్డి మరకలు అనేది చాలా కూడా వివిధ ప్రాంతాలు చాలా వరకు కనపడుతున్న నేపథ్యం మనం చాలా క్లియర్ విజువల్ చూసుకోవచ్చు. మరి బ్లడ్డా ఏంటా అనేది కూడా అర్థం కాకపోయే పరిస్థితి మనకైతే ఉంది. ఇప్పుడు మనం క్లియర్ చూసుకోవచ్చు. ఇది చివరకు ఈ ఆకు చివరను కూడా బ్లడ్ లెక్కనే అదొక కారిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఒక అడుగున సైడ్కి మనం చాలా క్లియర్ విజువల్ చూసుకోవచ్చు. చూడొచ్చు మనం క్లియర్గా విజువల్ చూసుకోవచ్చు. ఎంత అంటే ఇది ఏంది అసలు ఈ పరిస్థితి? ఇది నిజంగా ఇలాంటి ఘటన మనం ఊహించుండం. ఇలాంటి పొజిషన్లోకి మనం బిగ్ టీవీ సాహసోపేతంగా వెళ్తున్న నేపథ్యం అక్కడ కానీ ఇక్కడ కానీ ఇది కూడా అట్లానే ఇదే పరిస్థితి ఉంది. ఇదంతా పసుపు చెట్లు లెక్క ఉంది మొత్తం కూడా. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ మన అడుగేసే కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురుపడతా ఉన్నాయి. ఇక్కడ మరో చూసుకున్న మాత్రం రీసెంట్గా ఇది ఇటీవల నిన్న కానీ ఈ మొన్న కానీ ఈ కొట్టేసినట్టు పొజిషన్ అంటే ఎదురు పచ్చని యొక్క బాంబూస్ అంటారు ఇవి, ఈ ఎదురుగారలు ఇవన్నీ కూడా అంటే మనకు ఆనవాళ్ళు దొరుకుతాయి. అంటే ఈ ఆనవాళ్ళు అసలు ఎవరు వస్తారు దీనికి? ఇన్ని గుట్టలు దాటి ఇంత దట్టమైన కారడవిలోకి చీమలతో చిట్టడవి ఇదంతా కూడా ఇలాంటి పొజిషన్లోకి ఇంత భీకరమైన అడవిలోకి ఇవన్నీ కనపడుతున్నాయి. అంటే నిజంగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నట్టు అంటే వాళ్ళు నివాసం అంటే వీళ్ళకి కార్యకలాపాలు చేసుకున్నారు కాబట్టే ఈ యొక్క అబుజ్మడ్ అడవులకు ఇంత ప్రాధాన్యత వచ్చింది. మొత్తానికైతే ఇక్కడ ఈ యొక్క ఏదైతే జరిగిందో ఇక్కడ ఫైర్ మన ఎన్కౌంటరు ఈ ఘటనకు చాలా ఆనవాళ్ళు కనపడుతూ ఉన్న నేపథ్యం ఉంది. మరి కొన్ని చోట్ల అయితే ఈ బాంబూస్ కర్రలు కొట్టేసి పడిన ఉన్నాయి రీసెంట్గా. అంటే నిన్నో మొన్నో కొట్టి పడేసినట్టుగా చాలా ఆనవాళ్ళు కనపడుతుంది మనకైతే. ఇవన్నీ ఇంకా మనం ఇంకేం చూద్దాం. ఇంకా మనం ఎక్కుతూ ఉన్నాం కదా ప్రజెంట్ అయితే. ఇంకెంతవరకు ఎక్కాలి చూద్దాం. మనం పోయే దారంతా కూడా ఇలాంటి రాళ్ళే. మనం ఏ ప్రాంతానికి పోయినా మన పొజిషన్ కూడా ఇదే. ఇలాంటి ప్రదేశాలకు పోయి మనం ప్రయాణం కొనసాగిస్తున్న పద్ధతి ఉంది.
మొత్తానికైతే అబుజుమాడ్ అడవుల్లో చేరుకున్నాము. ఈ యొక్క గుట్ట సమీపంలోనే మొత్తానికైతే మొత్తం చాలా వరకు ఫైరింగ్ జరిగిందనేది ఆనవాళ్ళు కూడా మనకి చిన్న కొద్దిగా కనపడుతున్న నేపథ్యం ఉంది. చాలా వరకు కొన్ని గుట్టల మీద రాళ్ళ మీద ప్రత్యేకంగా వివిధ రకాల అంటే ఒక రాతలు రాసి ఉన్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, క్లియర్ చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి గుట్ట రాయికి ఒక రెడ్ కలర్ అంటే ఒక బ్లడ్డా ఏందనేది చాలా క్లియర్ చూసుకోవచ్చు. మనం ఇది జూమ్ చేసి నిన్న భారీ కూడా వర్షం కురిసింది ఇక్కడ. ఈ వర్షం కురవడం వల్ల మరి ఈ బహుశా ఈ బ్లడ్ గడ్డగట్టిందా లేకపోతే ఏందని తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చాలా క్లియర్ చూసుకోవచ్చు ఇదంతా కూడా, లేదా మరి ఇది ఏందని అర్థం కాని పరిస్థితి ఇదంతా. అంటే పై నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే లేదు, మరి ఇక్కడ నుంచే దారికి వచ్చినట్టు ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది. చాలా క్లియర్ చూసుకోవచ్చు, మనం విజువల్లో చూసుకోవచ్చు మనం. ఇది ఒకవేళ ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫైరింగ్ ఇక్కడ ఈ పరిస్థితి జరిగితే దెబ్బతలు కాసేపు కూర్చొని ఏమన్నా పడిందా ఏందని మనం చాలా క్లియర్గా విజువల్లో చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఇక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇది మరి తుడిస్తే కూడా పోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది తుడుస్తున్నా కూడా ఇది పోతున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఇది మొత్తానికైతే మరి ఇది రెడ్డిష్ లెక్కనే అనిపిస్తుంది. మరి ఇది ఒకవేళ ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి బ్లడ్ ఇంకా ఏందనేది కూడా మనం చూసుకోవడానికి కూడా అంటే మనం ఏదేందని ఐడెంటిఫై చేయని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ ప్రాంతంలోనే కొద్దిగా ఫైరింగ్ జరిగిందనేది కూడా కొద్దిగా మనకి తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున రాళ్ళ మీద వివిధ రకాల లెటర్స్ అంటే వర్డ్స్ రాసిన నేపథ్యం ఉంది. మరోవైపున ఇదొక్కటైనా ఇది ఇలా ఉంటే ఈ సమీపంలో కూడా ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ రాత కూడా ఈ కింద ఉన్నటువంటి దానిపైన కూడా రాతలు ఉన్న నేపథ్యం ఉంది. మన వెనక కూడా చాలా వరకు కూడా గుట్టలు అంటే మనం ఇప్పుడు ఇందాక మనం చూసుకోవచ్చు. మనం ఇందాక వచ్చిన గుట్ట అది మనం చాలా క్లియర్గా విజువల్ చూసుకోవచ్చు. మనం అనుకున్న గుట్ట మనం ఆ గుట్టని దాటుకొని మనం మూడో గుట్టకు వచ్చేసినాం. ఆ గుట్ట చాలా క్లియర్గా ఉంది. అబుజుమాడ్ గుట్టలు అవన్నీ ఆ గుట్టని మనం దాటుకొని అది ఎక్కి దిగి మరలా ఈ ఫైరింగ్ జరిగిన ప్రాంతానికి రావడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలోనే చాలా వరకు కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉండాలని ఒక ఆనవాళ్ళు ఏంటంటే వాటర్ బాటిల్స్ అంటే ఈ ప్రాంతం ఎవరు తిరిగినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా బాటిల్స్లో ప్రత్యేకమైనటువంటి ఏదో ఒక కూల్ డ్రింక్స్ లాంటి అంటే ఎనర్జీకి సంబంధించినటువంటి ఫ్రూట్ బాటిల్ లేదా ఇంకా వేరే మొత్తానికైతే వివిధ రకాలుగా ఇక్కడే ఉన్న నేపథ్యం అయితే ఉంది. మనం క్లియర్గా చూసుకోవచ్చు. గ్లూకోన్ డి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఇది రీసెంట్గా వాడినట్టే కనపడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా మనం చాలా క్లియర్గా విజువల్గా చూసుకోవచ్చు. మనం అదంతా కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అంటే మరి ఇది మావోయిస్టులు ఇక్కడ ఉన్నారనేది ప్రత్యేక మనకు ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వాళ్ళు సమాచారం అంటే సమావేశం పెట్టుకొని ఉంటారు అనేది కూడా మనకు ఒక రకంగా తెలుస్తుంది నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ సమీపంలోని ప్రతి ఒక్క కొన్ని రాళ్లకు వివిధ రకాల లాంగ్వేజ్లలో పేర్లు రాస్తున్న నేపథ్యం అయితే మనకు చాలా క్లియర్గా కనపడుతూ ఉన్నది. మొత్తానికైతే ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి ఉన్నదనేది మాత్రం మనకి స్పష్టంగా తెలియవస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ప్రాంతం మరోవైపు చూసుకుంటే మాత్రం ఇక్కడే ఎలక్ట్రల్ పౌడరు చాలా క్లియర్గా ఉన్నది. అది కూడా మా సాచెట్ చూసుకోవచ్చు మనం. అంటే ఈ ప్రాంతంలోని వాళ్ళు 100% వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఉన్నదనేది మనకి కాస్త రూఢి అవుతున్న నేపథ్యం అయితే. సో మనం గుట్ట ఎక్కుతూ ఉంటున్నాం. ఇంకా మనం కొద్దిగా ఎక్కి పోవాల్సిందా ఇంకా గుట్టలు ఉన్నాయి మనం ఎక్కాల్సింది కూడా. మనం ఇంకా మనకి మనకి ఆనవాళ్ళు దొరుకుతాయి అనేది కూడా మనం చాలా క్లియర్గా చూసుకుంటూ పోవాల్సిన పరిస్థితి అయితే చాలా జాగ్రత్త పోవాల్సిన పరిస్థితి. అడుగు తీసి అడగలేని పరిస్థితి. ఏమాత్రం అడుగు స్లిప్ అయిపోతే మాత్రం చాలా లోయలో ఉన్నాం మేము ప్రజెంటు. ఎత్తైన కొండలు ఎక్కుతూ దిగుతున్న నేపథ్యం ఉంది. చాలా వరకు విజువల్స్ చూసుకోవచ్చు మనం. ఇట్లా కొన్ని వర్డ్స్ రాసి ఉన్నట్టు ఇది ఈ వైపున వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్లలో ఏదో డిఫరెంట్ వర్డ్స్ అయితే రాసి ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు కూడా అబుజుమాడ్ అడవులు అనేది కేంద్ర మావోయిస్టులకు చాలా సేఫ్ జోన్. ఈ సేఫ్ జోన్లోనే వీళ్ళ యొక్క కార్యకలాపాలకు శ్రీకారం చుడుతూ వాళ్ళ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చేసుకుంటూ అనేక రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న పద్ధతి చూద్దాం మనం ఒకసారి. ఇంకా మనం ఇంకో కొండ దిగిపోతున్నాం. ఇంకో కొండ ఎక్కాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ కొండ ఎక్కిన తర్వాత ఇంకా 4 కనపడితే మనం చూద్దాం ఒకసారి. అయితే ఏదన్నా ఈ అబుజుమాడ్ ప్రయాణం మాత్రం చాలా ఒకవైపున ప్రకృతి స్వయగాలు, ఒక్కొక్క పక్షుల రాగాలు, సెలయేరులు, పచ్చని ఆహ్లాదానికి మారిపోయినట్టు అబుజుమాడ్ అడవుల్లో మాత్రం నెత్తుడు మరకలు మాత్రం ఎంత ఈజీగా మాయన పరిస్థితి అయితే ఉంది. చూద్దాం మనం ఇప్పటి వరకు అయితే కొన్ని మెట్లు ఎక్కి కొన్ని గొట్లు ఎక్కి చాలా వరకు ప్రయాణం చేస్తున్నాం. ఇంకెంత దూరం పోవాలో ఇంకేమేమి మనకి ఆనవాళ్ళు కనపడితే చూద్దాం.
మనం మొత్తానికైతే అబూజ్మడ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి మనం చేరుకుంటున్నాం. ఆ ప్రాంతంలో మొత్తానికైతే ఏదైతే నారాయణపూర్ జిల్లాలో ఈ యొక్క అబూజ్మడ్ అడవులు ఉన్నాయో మొత్తానికైతే ఈ అడవుల్లోకి మనం వెళ్తున్న నేపథ్యంలో మనకి ఇప్పుడు అంటే గత 2-3 రోజుల క్రితం వండుకున్న అన్నం అంటే ఈ అన్నం ఒక మనకి బాగా వాటిని పరాయిసినటువంటి మనకి ఆనవాళ్ళు కూడా కనపడుతున్న నేపథ్యం ఉంది. అన్నం వండుకొని వాటిని తినకుండానే వాటిని బయటపడేసినటువంటి ఆనవాళ్ళు మనకు చాలా క్లియర్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఒక ఎక్కుతున్న ప్రతి ఒక్క మెట్టుకు అన్నట్టుగా మనకు ఒక ఆధారాలు పూర్తిగా దొరుకుతున్న నేపథ్యం అయితే ఉంది. మనకి ఎక్కడ కూడా ఇంతవరకు మనం అసలు ఈ వెనకడు వేయట్లేదు, కానీ వర్షం వచ్చే లెక్క చూసిన కనపడతా ఉన్నాయి. మొత్తానికైతే వాతావరణం కూడా చాలా వరకు కూల్గా ఉన్నది. అన్ని విషయంగా చూసుకోవచ్చు మన ఈ అన్నం పొజిషన్ చూసుకుంటే ఇప్పటిదైతే కాదు ఇది. ఈరోజు నేను మొత్తం రెడ్డిష్ కూడా వస్తుంది, అంతా కూడా ఖరాబ్ అయిపోయి ఇక్కడ రెడ్ కలరు, ఇక్కడ ఇది రెడ్డి, ఇది రెడ్ కలర్, ఇక్కడ రెడ్ కలర్, మొత్తం ఫంగస్ ఇది ఇక్కడ ఇలా ఉంటే అంటే వీళ్ళు మొత్తానికైతే బేస్ క్యాంప్ ఇక్కడ ఉన్నదనే ఈ ప్రాంతంలో కూడా అంటే సంచరించారు అనేదానికి ఇది ఇలా ఉంటే మరోవైపును కూడా చూసుకోవచ్చు మనం. ఈ అక్కడి నుంచి ఇక్కడ కూడా మనకు ఇటు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ కూడా ఆనవాళ్ళు చాలా కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ ప్రాంతంలో కూడా మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఇది ఎప్పుడు పాడేశారు ఏందనేది కూడా అంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నక్సలైట్లకు మన ఈ అబూజ్మడ్ అడవులు అనేది చాలా సేఫ్ జోను. ఇది చూసుకోవచ్చు. ఈ గత 3-4 రోజుల నుంచి అంటే 2-3 రోజుల క్రితం ఇది అన్నం పారేసినట్టుగా మొత్తం బూజు బట్టి ఉంది. ఎక్కడికక్కడ చూసుకోవచ్చు, మనం చాలా క్లియర్ విజువల్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా బూజు బట్టి స్మెల్ కొడతా ఉంది. ఇదంతా కూడా అన్నం చాలా క్లియర్గా చూసుకోవచ్చు విజువల్లో మనం. మొత్తానికైతే పారేసి ఉన్నది ఇదంతా కూడా ఎక్కడికక్కడే. అంటే ఈ ప్రాంతంలో మావోయిస్టులతో ఆపరేషన్ అంటే ఎన్కౌంటర్ జరిగే సమయంలో ఇదంతా ఒక్కసారిగా ఉన్నటువంటి వాళ్ళంతా ఎటు పోయిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ప్రాంతంలోనే చాలా వరకు కూడా ఇదే ఆనవాళ్ళు. అసలు మావోయిస్టులకు నక్సల్బరీ అంటేనే నక్సలైట్లకు పుట్టినీళ్ళు ఈ అబూజ్మడ్. ఈ అబూజ్మడ్ అడవుల్లో నారాయణపూర్ జిల్లా, మరోవైపు దంతెవాడ, మరోవైపు సుక్మా, మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ ప్రాంతంలో బీజాపూర్, ఇవన్నిటికీ 4-5 జిల్లాలతో పాటు 4 రాష్ట్రాలకు కూడా ఇది వ్యాపించింది. అంటే కేంద్ర కార్యకలాపాలకి ఇది సేఫ్ జోన్ కాబట్టి ఈ 4 జిల్లాలకు సంబంధించి ఎక్కువ మావోయిస్టులు మొత్తం ఇక్కడే ఉంటారు. అయితే వీళ్ళు ఉన్న ఈ ప్రాంగణానికి చేరుకోవడానికి సుమారు ఉదయం నుంచి ప్రయాణం చేస్తున్న బిగ్ టీవీ మొత్తం బృందం ఇప్పటికే సమయం 4 అవుతున్నా సరే ఇంకా ఘటనకు ప్రాంతం పోవాలంటే వర్షం వచ్చేలా కనపడతా ఉన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మొబ్బట్టింది. అయినా సరే ముందడిగేద్దాం, ఎంతవరకు పోతాం చూద్దాం. అది మనకి ఇంకా ఏమేమి ఆనవాళ్ళు కనపడతాయి, మనకి ఎలాంటి ఆనవాళ్ళు మనకి కనపడతాయి అనేది కూడా మనం చూద్దాం. ఇంకా సేపట్లో చూద్దాం. ఇంకొక 2-3 గుట్టలు ఎక్కాలంటున్నారు. ఆ 2-3 గుట్టలు ఎక్కితే కానీ మనం ఇంకా సంఘటన జరిగిన స్థలానికి పోవాలంటే ఇంకా అంత దూరం ఉంది, ఇంకా కొన్ని కిలోమీటర్ దూరం చెప్పంటున్నారు అని ఇక్కడ చెప్తున్న నేపథ్యం అయితే మనకి. మొత్తానికైతే సాహసోపేతమైన ప్రయాణం చేసి వాగులు వంకలు సెలయేరులు దాటుకుంటూ అబూజ్మడ్ అడవుల్లోకి అయితే చేరుకున్నాం. ఇగో మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు ఇక్కడ సమావేశం పెట్టుకున్నారనేది ఇక్కడ ముఖ్యంగా సైనికులకు సమాచారం చేరడంతో ఈ యొక్క ప్రాంతంలో సుమారు కొన్ని వేల హెక్టార్లలో ఉన్నటువంటి అబూజ్మడ్ అడవుల్లో మొత్తానికి వాళ్ళ తావరాలు చాలా వరకు కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఎత్తైన ప్రాంతంలో వాళ్ళు ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకొని కింది భాగం నుంచి పైకి ఎవరన్నా రాకపోకలు కొనసాగిస్తే ఇట్టినే పట్టేసే విధంగా వాళ్ళ యొక్క టెక్నాలజీని వాళ్ళ యొక్క సమాచార వ్యవస్థను పెంపొందించుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి మావోయిస్టులకు ఒక్కసారిగా వాళ్ళకి సమావేశం ఏర్పరచుకున్న తర్వాత మొత్తానికైతే మాత్రం ఆ ప్రాంగణం ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ అబూజ్మడ్ అడవుల్లో మనం చూసుకోవచ్చు, చాలా క్లియర్ చూసుకోవచ్చు. కొన్ని ఎత్తైన కొండలు మనం ఇప్పుడు వచ్చినటువంటి కొండ కాక ఇంకా అదనంగా ఇంకొక అవతల కొండ ఉంది. ఈ కొండ కనబడుతున్న కొండ దాటిన తర్వాత కూడా మరో కొండ ఉంటుంది. అట్లా కొన్ని కొండలు ఎక్కుతూ దిగుతూ ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే మావోయిస్టుల యొక్క సెంట్రల్ జోన్గా ఇది సేఫ్ జోన్. ఇదంతా కూడా ఒకవైపు సుక్మా కావచ్చు, ఒకవైపున దంతెవాడ కావచ్చు, మరోవైపున బీజాపూర్ కావచ్చు, ఈ ప్రాంతం మరో మహారాష్ట్ర కావచ్చు, గడ్చిరోలి కావచ్చు, ఏ ప్రాంతానికైనా సరే మావోయిస్టులకు కాస్త ముప్పు ఉన్నా కానీ ఈ యొక్క అబూజ్మడ్ అడవులు మాత్రం సెంట్రల్ కార్యకలాపాలకు కేంద్రంగా ఇది మొత్తానికి చాలా
సేఫ్ జోన్గా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉన్నది మావోయిస్టులకు. అలాంటి ప్రాంతంలోనే ఈ యొక్క ప్రాంగణానికి సమావేశం అయ్యారు. రాష్ట్ర కమిటీ మొత్తానికైతే మాత్రం ఈ ప్రాంగణం చేరుకున్నది. వాళ్ళకి ముఖ్యంగా అత్యవసర సమావేశం పెట్టుకున్నారు అనేది ఒక ఒప్పందడంతో మొత్తానికైతే మాత్రం అందరూ కూడా మొత్తానికైతే ఈ యొక్క కొన్ని వేలాది మంది వందలాది మంది బెటాలియన్గా ఏర్పడి అందులో మహిళా బెటాలియన్ కావచ్చు, మరోవైపున కోబ్రా దళాలు కావచ్చు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్తో పాటుగా ఇక స్పెషల్ పార్టీ ఫోర్స్ మొత్తం కూడా సుమారు 1500 మంది ఒక బెటాలియన్గా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ మొదలుపెట్టారు. కేవలం ఇక్కడ 70 మంది వరకు మావోయిస్టులు ముఖ్య నేతలు కూడా ఉన్నారు అనే పక్క సమాచారం మా పోలీసులకు చేరడంతో మొత్తానికైతే వాళ్ళందరినీ మట్టుబెట్టించే విధంగా వ్యూహం చేసుకుంటూ ప్రతి వ్యూహాలు కంటే నక్సలైట్ వ్యూహాలకు ప్రతి వ్యూహం చేసుకుంటూ మొత్తం పైచేయి సాధించారు. ఫలితంగా 40 మంది ఈ యొక్క అబుజ్మడ్ అడవులు సాక్షిగా వాళ్ళు మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది ఎదురుకాల్పుల్లో. అయితే ఈ యొక్క ఎదురుకాల్పులకు సంబంధించి చాలా వరకు కూడా ఈ ప్రాంతంలోనే మనం చూసుకోవచ్చు. ఇక్కడే మావోయిస్టులు ప్రత్యేక సమావేశం అయ్యారనేది ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న అంటే ఇక సమీపంలో ఉన్నటువంటి కొంత గిరిజన ప్రాంత ప్రజలు మనకు చెప్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం ఎందుకంటే ఇది ఎత్తైన ప్రాంతం మనం ఉంది కూడా ఈ ఎత్తైన కనీసం మనం ఒక ఎంత లేదన్నా సరే కనీసం ఒక 3 కిలోమీటర్లు ఎత్తైన కొండ మీదకి వచ్చినాం మనం ఇప్పుడు. ఈ కొండ మీద నుంచి చూస్తే కింద ప్రాంతం మొత్తం కూడా మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. ఎదురు కొండ కూడా మనకు కనపడుతుంది. అంటే డౌన్ ప్రాంతం కూడా మనకి చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో మనం అంటే ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకునే ముందు ఇక్కడంతా ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు అంటే చెట్లు పుట్లు అన్నీ ఏమి లేకుండా వాళ్ళు క్లియర్గా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడే సామాగ్రిని కూడా మొత్తం వాళ్ళకు ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతం నుంచే మొత్తానికైతే మాత్రం మావోయిస్టులు తమ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలోనూ ఈ ప్రాంతం నుంచి చేసుకుంటూ పోతున్నారు. అయితే మావోయిస్టులు అయితే ఈ ప్రాంతం నుంచి కూడా ఫస్ట్ వాళ్ళకి సమాచారం ఉంది. ఇక్కడ నుంచి మావోయిస్టులకు క్లియర్ చూసుకోవచ్చు, మనం ఇటు నుంచి చూసుకోవచ్చు. ఇది దిగువ ప్రాంతం. ఇది ఇప్పుడు ఆ పెద్ద చెట్టు ఉన్నకెళ్ళి మొత్తం కూడా దిగువ ప్రాంతం. అది ఆ దిగువ ప్రాంతం మొత్తానికి వెళ్ళిన వైపు నుంచి పోలీసులు పైకి వస్తున్నారనే సమాచారం రావడంతో మొత్తానికైతే ఆ ప్రాంతం నుంచి ఒక్కసారిగా మావోయిస్టులు మనం చూసుకోవచ్చు. ఈ ప్రాంతం క్లియర్గా విజువల్గా కనపడతా ఉంటుంది. ఈ ప్రాంతం ఇప్పుడు మన ఎత్తైన ప్రాంతం నుంచి మనం కూడా చాలా వరకు కిందకు వచ్చాము. ఈ చూసుకోవచ్చు ఈ దిగుతున్నటువంటి ఈ ప్రాంతం నుంచి మరోవైపు ఎత్తైన ప్రాంతం అక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చు. మన అటు సైడు ఆ ఎత్తైన ప్రాంతం మొత్తం కొండలు కూడా ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్కి వచ్చాము మనం. ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన అబుజ్మడ్ అడవులే. అయితే ఈ అబుజ్మడ్ అడవుల ప్రాంతం నుంచి మావోయిస్టులు చివరకు పోలీసులు చుట్టుముడుతున్నారనే ఒక సమాచారం చేరడం వాళ్ళకి ఎదురుకాల్పులు ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం నుంచి వాళ్ళంతా కూడా మరో కొండవైపు వెళ్ళారనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అంటే కొంతమంది అంటే వాళ్ళు అంచనా ఇస్తున్నారు. అంటే ఈ సమీపంలో పశువుల కాపులు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి గిరిజన తెగలు కావచ్చు, వాళ్ళు చెప్పుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. ఇలా ఎందుకంటే వాళ్ళకి ఒకటి గుర్తు, ఇంత పెద్ద అడవిలో ఇంత పెద్ద కారు అడవిలోని ఇంత క్లీన్గా ఉన్నది అని అంటే నాకు గుర్తు కేవలం వాళ్ళు ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అనేది బండ గుర్తు. 100కి 300% వాస్తవం అనేది ఇక్కడ మనకు పక్కా సమాచారం ఉంది. ఈ ప్రాంతం నుంచి ఎదురుకాల్పులు మొదట స్టార్ట్ అయిన తర్వాత కూడా అంటే వాళ్ళు ఈ ప్రాంతం నుంచి చాలా వరకు ఈ ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల యొక్క కార్యకలాపాలు మొత్తం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న నేపథ్యమే పోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ రూట్లో పడి ఏ రూట్కి వెళ్ళినా సరే ఇక వాళ్ళు ఇక ఎదురుకాల్పులు మొదలు పెట్టుకుంటూనే ఏ ప్రాంతానికంటే ఎవరు దోచిన విధంగా ఆ లైన్లో కలిసి అటు వెళ్ళిపోతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికి ఈ యొక్క ప్రాంగణంలో మావోయిస్టులు సుమారు ఒక 70 మంది వరకు ఉన్నారు అనే సమాచారం ఉన్నది ఒక ఎత్తు. అయితే అటు నుంచి చివరకు ఒక మరో 1500 మంది వరకు పోలీసులు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా 36 ఫస్ట్ మృతి చెందినట్టుగా పోలీసులు వెల్లడి చేశారు. దాని తర్వాత మొత్తానికైతే మళ్ళీ 40 పైగా మృత్యువాత పడ్డారు, మృతదేహాలు దొరికినాయని చెప్పిన పోలీసులు చెప్పారు. ఒక రోజు తర్వాత అంటే శుక్రవారం రోజున ఎదురుకాల్పులు మొదలైనవి. తర్వాత శనివారం రోజున వరకు కూడా కాల్పులు ఘటన అయిపోయింది. మొత్తం సర్చింగ్ నడుస్తుంది. మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు మొత్తం కూడా పోలీసులు అడవి ప్రాంతంలోకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ మొత్తానికైతే 40 వరకు దొరికిన మృతదేహాలకు చివరకు 31 మృతదేహాలు మాత్రం పోలీసు ఇక్కడ నుంచి దంతెవాడ పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే తరలించిన మృతదేహాలు మొత్తం కూడా దంతెవాడ పోలీసు హెడ్ క్వార్టర్లో ఉంచి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి దంతెవాడ బెస్తర ఐజీ
బస్తర్ ఐజీ సుందర్ రాజా నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి చాలా వరకు కూడా 31 మందికి సంబంధించినటువంటి కీలక ఆయుధాలు చాలా వరకు కూడా అత్యాధునిక టెక్నాలజీ, స్మాల్ రాకెట్స్ కావచ్చు, SLR కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం ఇవి మన ఈ గన్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, తర్వాత గ్రెనేడ్లు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తానికైతే ఈ ప్రాంతంలో చాలా వరకు మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా రీసెంట్గా ఈ తవ్వినటువంటి వ్యవహారం కనపడతా ఉంది, మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్రాంతంలో ఇవన్నీ ఈ తవ్విన ప్రదేశం ఇదంతా కూడా చాలా వరకు కూడా ఈ ప్రాంతంలో టెంట్లు వేసినట్టు, లేకపోతే ఏ ప్రత్యేకాలకు సంబంధించినట్టు ఏదైనా ఇక్కడ పెట్టుకున్నట్టుగా సమాచారం అంటే మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇదంతా కూడా. ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో ఇక్కడ వచ్చి ఎవరు ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి మొత్తం కూడా గడ్డబారు మొత్తానికి ఏదో ఇక్కడ అలజడి మరి ఒకవేళ ఇక్కడ తవ్వి పెట్టారా లేకపోతే ఇంకేదో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఇలాంటి సాహసోపేతమైన ప్రాంతాలకు బిగ్ టీవీ వచ్చి చేరుకోవటం, ఇక్కడ నుంచి రిపోర్టింగ్ స్టార్ట్ చేయటం, మొత్తానికైతే మాత్రం ఈ యొక్క నక్సలైట్ సంబంధించినటువంటి ఒక జాబితా అంటే వాళ్ళ యొక్క జరిగిన ఫైరింగ్ విధానం చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరమైన ప్రదేశం లెక్క ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా ఈ ప్రాంతంలో మొత్తానికైతే మాత్రం అబూజ్మడ్ అడవులు అనేది చాలా వరకు కూడా ఇది పేరున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అంటే మావోయిస్టులకు సేఫ్ జోన్గా ఉంటూ వారి కళాకలాపాలను ఒక జిల్లా ఒక రాష్ట్రానికే కాదు చివరకు 5-6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సేఫ్ జోన్గా కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం కూడా ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒక ఆంధ్ర, తెలంగాణ కావచ్చు, మరోవైపు చూసుకుంటే మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి ఒడిశా, ఈ ప్రాంతాలన్నింటికి సంబంధించిన కేంద్ర బృందం కూడా ఈ ప్రాంతాలకే చేరుకొని ఇక్కడ నుంచే తమ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారనేది కూడా చాలామంది చెప్తున్న నేపథ్యం ఉండేది. అలాంటి ప్రాంతంలో మనం ఇప్పుడు సాహసోపేతంగా ప్రయాణం చేసుకుంటూ చివరికి అబూజ్మడ్ అడవుల్లో మనం కొంతవరకు మ్యాక్సిమం ఇక్కడ ఫైరింగ్ జరిగినటువంటి వాళ్ళ సమావేశం ఏర్పాటు జరిగిన ప్రాంతానికి మనం చేరుకోవడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా ఈ అబూజ్మడ్ అడవులు అనేది చాలా సమస్యాత్మక ప్రాంతం. ఈ ప్రాంతం ఒకసారి మన గుట్ట మీద ఒకవేళ అడవిలోకి వస్తే మళ్ళీ ఏ రూట్లో మనం బయటకు వెళ్తామో తెలియని పరిస్థితి మనకు ఉంటుంది. అలాంటి పొజిషన్లో సుమారు ఒక కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటూ బిగ్ టీవీ సాహసోపేతమైన ప్రయాణం చేసుకుంటూ మొత్తానికైతే బిగ్ టీవీ అనే ఒక గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్న నేపథ్యం ఉంది. ఇలాంటి ప్రాంతంలో ఎప్పుడు ఎవరు చూడని విధంగా ఎక్కడ చేయని రిపోర్టింగ్ మనం చేసుకుంటూ పోతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ కీలకమైనటువంటి ముఖ్య నేతలు కూడా రాష్ట్ర స్థాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఆంధ్ర, తెలంగాణ సంబంధించిన నేతలు కూడా చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి నేతలు నెలకొరిగినట్టు కూడా సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా మట్టు పెట్టినటువంటి పోలీసులు మొత్తానికైతే ప్రత్యేకంగా కమలేష్తో పాటుగా మరోవైపు చూసుకుని నీతి ఇద్దరు కూడా అగ్రనాయకులు, వీళ్ళంతా కూడా ఇంద్రావతి దళ కమాండర్కి సంబంధించిన ముఖ్య నేతలు, ఎల్పీజీ సంబంధించిన ముఖ్య నేతలు, LPG 6ని మొత్తం కూడా మట్టు పెట్టాలని చెప్పని దృఢ సంకల్పంతో మొత్తం సైనిక సిబ్బంది మొత్తం కూడా ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఫలితంగానే ఇంద్రావతికి సంబంధించిన కమిటీ మొత్తాన్ని కూడా రూపుమాపి చేసి పడేసింది. మరోవైపున ఛత్తీస్గఢ్లో ఇటీవల కాలంలో వచ్చినటువంటి అమిత్ షా కూడా ఇక్కడ గత ఎన్నికల ముందు కూడా మాట ఇచ్చిండు, తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రత్యేక స్పష్టమైన మార్పు తీసుకొస్తామని చెప్పినటువంటి కొన్ని రోజులకే ప్రభుత్వం కొన్ని నెలలకే మొత్తానికైతే మాత్రం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ కొట్టినట్టు నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇలాంటి ఘటన రాష్ట్రంలో ఇలాంటిది ఇటీవల కాలంలో ఇదే పెద్ద ఎన్కౌంటర్గా ఇక్కడ పోలీసు అధికారులు కూడా అభివర్ణిస్తున్నారు. మరోవైపున ఈ ఎన్కౌంటర్ను సాక్షాత్ సీఎం విష్ణుదేవ్ కూడా మొత్తానికైతే ఈ సైనిక చర్యలకు గొప్ప విజయంగా అభివర్ణించడం కూడా జరిగింది. దీనిపై ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించేసినాయి. దంతెవాడకు సంబంధించినటువంటి పోలీస్ హెడ్ క్వార్టర్కు డిప్యూటీ సీఎం చేరుకొని అక్కడే మొత్తానికైతే జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న నేపథ్యం కూడా ఉంది. అయితే ఏది ఏమైనా ఇప్పుడు ఈ యొక్క అబూజ్మడ్ అడవుల్లో మాత్రం చాలా క్లియర్ చూసుకోవచ్చు. కొన్ని వేల హెక్టార్ల అడవుల్లో ఉన్నటువంటి అబూజ్మడ్ అడవుల్లో మొత్తానికైతే బిగ్ టీవీ చేరుకొని గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇలాంటి ఘటనలకు సంబంధించి చాలా వరకు కూడా పూర్తిగా ఇక్కడ నుంచి చాలా కొన్ని కిలోమీటర్ల కొద్ది ఫైరింగ్ జరిగింది మాత్రం శుక్రవారం అని అంటున్నా కానీ అంతకు ముందు ఒక రోజు ముందే జరిగిందనేది ఇక్కడ ఉన్నట్టు ఆదివాసీలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మిగిలిన 31 ప్రజెంట్ 40 మంది వరకు కూడా మృతి చెందితే 31 మృతదేహాలు మాత్రమే దంతెవాడకి పోలీసు హెడ్ క్వార్టర్ తీసుకొచ్చారు. మిగతా 9 మృతదేహాలు మాత్రం సమీపంలో ఉన్నటువంటి పశువుల కాపర్లు కావచ్చు, అదేవిధంగా ఆదివాసీ ప్రజలు కావచ్చు అని చెప్పని వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది. ఇంకొన్ని మృతదేహాలు కూడా ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. ఇప్పటికే ఇంకొంచెం దట్టమైన అడవిలో నుంచి మనం బయటకి ఇంకొన్ని 2 కొండలు ఎక్కితే దట్టమైన అడవి ఆ ప్రాంతానికి ప్రజెంట్ మన ప్రాంతం నుంచి కూడా ఇక ఎల్లో లేదని చెప్పి పోలీసు
పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం అక్కడ ప్రాంతాన్ని చేరుకుంటే కనుక బుల్లెట్ల తూటాలు మనకి చాలా క్లియర్ కనపడ్డాయి. కానీ ఇప్పుడు ఇంకా అది అంత రేడియేషన్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా డ్రోన్ సహాయంతో గుర్తిస్తున్నారు. ఇంకా 30 మంది మిస్ అయ్యారు కాబట్టి ఆ 30 మంది కోసం కూడా గాలింపు చర్య చేపడుతున్నారు ముమ్మరంగా. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, అబుజ్మడ్ అడవులు.